నమస్తే. ఇజ్రాయెల్ అమెరికా వర్సెస్ ఇరాన్ నడుస్తోంది. యుద్ధం జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా ముందు ఒకటి చదివి వినిపిస్తాను. జయసింహ గారు ఫేస్బుక్ కోసం రాసిన ఆర్టికల్ ఇది. గెలిచింది అమెరికా, చచ్చింది ఖమేనీ, ఓడింది ఇరానియన్లు. ఆల్రెడీ అల్ ఖమేనీ గొప్పోడని కొంతమంది అంతెత్తు రాగాలు అందుకున్నారు. మన దగ్గర సోకాళ్ళు వీళ్ళు అందుకున్నారు కదా. అయితే మనోడు నిజంగా అంటే అమెరికాకు తలవంచలేదట. ఖమేనీ అమెరికాకు తలవంచలేదట, జీవితాంతం పోరాడాడట. అసలు విషయం నేను చెప్తాను మళ్ళీ. అదే మోడీ అయితే ఒక్క ఫోన్ కాల్కే భయపడ్డాడట. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా వీళ్ళు చేసిన ప్రచారం చూసినాం కదా. అది ట్రంప్ ఫోన్ చేయడం వల్లేనే ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గడని వాగారు కదా వీళ్ళందరూ. నిజంగా కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరు అట్లా చేయరు. సొంత ప్రధానిని అనుమానించడం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే ఖమేనీ అమెరికాను ఢీకొట్టాడు సరే, మరి మూల్యం ఎవరు చెల్లించారు? ఎవరంటే సామాన్య ఇరానియన్లు. ఆయన ఫుల్గా సెక్యూరిటీ పెట్టుకొని లైఫ్ ఎంజాయ్ చేశాడు ఖమేనీ అనేవాడు. అంతకు ఇరానియన్లకు వీడి వల్ల లభించిందేం లేదు. ఇప్పుడు చచ్చిపోయిన ఖమేనీ వల్ల కొత్తగా ఒరిగిందేం లేదు, పెద్ద బొచ్చ అని చెప్పొచ్చు. నిజంగా శాంక్షన్స్ వల్ల జనం అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఆ దేశంలో ఒకప్పుడు. నిజంగా ఇరాన్ ఎంత బాగుండేదో. అమెరికాను ఢీకొట్టడం కాదు, సొంత ప్రజల్ని హింసించకపోవడం గొప్ప. కానీ వాడి వల్ల సొంత ప్రజలు ఎంతోమంది లక్ష పైగా అంటున్నారు. అది మనం మాట్లాడుకుందాం. మరి అంటే అందులో మహిళలు, మగవాళ్ళు, పిల్లలు దశాబ్దాలుగా వాళ్ళు ఇంకా హత్యకు గురయ్యారు. అటువంటి వాడు అమెరికాను ఎదిరించి అదే అమెరికా దాడుల్లో చస్తే గర్వించడానికి ఏముంటుంది నిజంగానే. అదే అమెరికా చేతిలో చచ్చాడు కదా. గొప్ప ఏంటి అసలు? అమెరికాను చంపితే గొప్ప, కానీ అమెరికా చేతిలో చేస్తే గొప్ప ఏంటి నిజంగా? అంటే మోదీ సామాన్య భారతీయులకు అతి తక్కువ నష్టం కలిగించేలా ప్రవర్తించాడు. అదే నాయకుడి లక్షణం. ఇక ఒళ్ళు కొవ్వెక్కి తనకంటే బలమైన అమెరికా లాంటి సైనిక ఆర్థిక శక్తితో శత్రుత్వం పెంచుకుంటే చివరకు చావే దిక్కవుతుంది. ఇదంతా చెప్పకుండా సామాన్య అమాయక ముస్లిం జనాన్ని అమెరికా మీద కొసిగలిపి పబ్బం గడుపుకోవడం కూడా చాలామందికి లాభసాటి వ్యాపారం అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమెరికాను ఖమేనీ ఢీకొట్టలేదు. అమెరికా తను కావాల్సినంతసేపు ఖమేనీని బతకనిచ్చింది, వద్దనుకున్నప్పుడు బలి తీసింది. గెలిచింది అమెరికా, చచ్చింది ఖమేనీ, ఓడింది ఇరానియన్లు. ఇదనమాట నిజమే. ఎందుకంటే అమెరికా ముందు నుంచి అమెరికాను ఎదిరించిన వాడేం కాదు ఈ ఖమేనీ అనేవాడు. అంతకుముందు ఖమేనీ గారు రాకముందున్న అధ్యక్షుడు ఎవడైతే అతను, అంటే ఈ ఆయిల్ నిల్వల చమురు మీద అమెరికా పెత్తనము ఉండొద్దని అతను ఫైట్ చేస్తే వీడు వచ్చేసి ముందు స్టార్టింగ్లో ఖమేనీ అమెరికాకు అనుకూలంగా వ్యవహరించాడు. పూర్తిగా అమెరికాకు అనుకూలంగా వ్యవహరించి తర్వాత మళ్ళీ అమెరికాతో వీళ్ళిద్దరికి పడలేదన్నమాట. వ్యతిరేకమైన నుంచి ఇంకా చెప్పాను కదా, నిజంగా గొప్ప వీరుడైతే అన్ని రెండు రకాల స్టాండర్డ్స్ ఎందుకుంటాయి అమెరికా విషయంలో. ఇక్కడ వీడు క్లియర్గా అర్థమైపోయింది కదా. చూసినాం మనం నిన్న మొన్న ఈ యుద్ధం జరుగుతున్న కాలంలో మనకు తెలుస్తుంది ఖమేనీ ఎవడు అసలేంటి, ఎంత ఖమేనీ కాడు అని. అమెరికాతో ఏం పోరాడలేదు, కనీసం తన దేశ ప్రజల్ని మెప్పించలేకపోయాడు. అరాచకం, అసలు చాలా అరాచకం మనం చూసినాము. అసలు ఇప్పుడు ఇక మనోళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిండు వాళ్ళు. మరి వాళ్ళు వ్యూహాత్మక మౌనం ఏమో సైలెంట్ అయ్యిండ్రు, కానీ రెచ్చిపోతారు వీళ్ళు కూడా, అర్థమవుతుంది. కానీ అయినా సరే రభస మామూలుగా లేదు నిజంగా. అంటే మన దేశంలో కూడా భారత్లో చూస్తే కొంచెం సున్నీలు సైలెంట్ అయ్యారు, కానీ షియాలు రెచ్చిపోతున్నారు. కశ్మీర్ విజువల్స్ మనం చూస్తున్నాం, కశ్మీర్లో జమ్మూలో ఇట్లా జరిగింది ఇట్లా అని చూస్తున్నాం. కానీ మన ఓల్డ్ సిటీలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అంటే వీళ్ళు వీరుడేం కాదు, ఖమేనీ అనేవాడు వీరుడేం కాదు, నీచ నికృష్టుడు ఖమేనీ నిజానికి చెప్పాలంటే. అంటున్నారు 1,00,000 మంది, తను 35-40 ఏళ్లలో 1,00,000 మందిని బలి తీసుకున్నారు అంటున్నారు. కాదు 10,000ని వీళ్ళు తగ్గించే ప్రయత్నం చేశారు. నిజంగా అంత పెద్ద దేశంలో, అంత చిన్న దేశంలో, ఏదైనా చైనా కాదు, భారత్ కాదు, ఇరాన్ అనేది, అందులో సరే 10,000 మంది అయినా కూడా చాలా పెద్ద మొత్తం కదా. అందులో నువ్వు ఇండైరెక్ట్గా చాలా మంది పోయింటారు. ఇప్పుడు ఆ సుప్రీంను కాపాడడానికి అక్కడ ఒక ప్రత్యేక ఆర్మీ ఉంటుంది. ఇరాన్ ఆర్మీ కాకుండా ఒక ప్రత్యేక ఆర్మీ ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు సాధారణ ఆర్మీ 6 లక్షలు ఉంటే ఆర్మీ 2 లక్షలంట. వాళ్ళ అరాచకాలతో ఎంతోమంది బలైపోయినారు. బురక వేసుకున్నందుకు చూస్తున్నాం మనం. ఆ వార్త కూడా, ఆమె ఫోటో కూడా వైరల్ అవుతుంది. బురక వేసుకున్నందుకు కూడా మహిళలను చిత్రహింసలు పెడితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిందంట. అంటే ఎవరు ఎదురు తిరిగినా ఇంకా అణచివేత అన్నమాట. అసలు సరే 1,00,000 కాదు, లక్షకు ఎక్కువ ఉండొచ్చు, 10,000కు తక్కువే ఉండొచ్చు. 10,000 అని వీళ్ళు చెప్తున్నారు, క్షీణపక్షం 10,000 అని.
10,000 అంటే కూడా తక్కువేం కాదు కదా, అంత కర్కశుడు అనమాట. మనం చూసినాం అసలు వాళ్ళు మాకు స్వేచ్ఛ లేదు, అరాచకం కొనసాగుతుంది ఇరాన్లో అని మహిళలు హిజాబులు ఉరకాలు తీసి కాల్చివేసిన ఘటనలు విసిరేస్తూ నినాదాలు చేసిన ఇవి కూడా మనం 2-3 ఏళ్ల నుంచి క్రితం కూడా మనం చూసినాం అనమాట. అంటే పూర్తిగా అప్పుడు ఎప్పుడు అంటే అమెరికాకి ఇప్పుడు ఇదైంది, కానీ ముందు నుంచి అంత అమెరికా తొత్తుగా వ్యవహరించిన వాడే. వీళ్ళంతా ఇక్కడ ఉన్న ఈ సోకాల్డ్లు వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు అది నిజం కాదు. పూర్తిగా ఇరాన్ ఆయిల్ జాతీయం చేసి అమెరికాకు కాకుండా నాటి ప్రధాని ఉంటే వీళ్ళు వచ్చి మళ్ళీ అమెరికా చంకలో వచ్చేసి ఇది చేస్తున్నారనమాట. అందువల్ల ఈ ఖమేని అనేవాడు చాలా ఏమంటారు నీచ్ ఖమేని అని చెప్పొచ్చు. విచిత్రము, అక్కడెవడో యుద్ధం జరిగి వాడు చేస్తే ఇక్కడ ఉన్న నిరసనలు మనం కాశ్మీర్లో ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం మరి జరుగుతోంది. ఇంకా ఇరాన్ టార్గెట్ చేస్తోంది, అమెరికా ఎయిర్బేస్లను ఇరాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇటు ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మరేంటి అసలు ఇప్పుడు భారత వ్యూహం ఏంటంటే డిప్లొమసీ అంతే. ఇంకా ఎప్పుడు కూడా భారత్ యుద్ధాలు కోరుకోదు, అన్ని దేశాలతో మంచిగా ఉంటుంది. మనం రష్యా ఉక్రెయిన్ చూసినా అంటే మన భారతదేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా, మన విదేశాంగ విధానం దెబ్బతినకుండా, అంటే విదేశాలతో మన సంబంధాలు ఏ సంబంధమైన ఆర్థిక వాణిజ్య వ్యాపార భాగస్వామ్యం అన్ని దేశాలతో ఉంది. అతిపెద్ద మార్కెట్ భారత్, మనకు అన్ని దేశాలు కావాలి. భారత నైజం, ఈ నేల నైజం, ఈ గంట నైజం, ఈ ప్రభుత్వ నైజం. నిజానికి యుద్ధాల సమయంలో గత పాలకులు కూడా భారతదేశము ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగానే ఉంది. అంటే అందరినీ ఒక న్యూట్రల్గా ఉంటూ వచ్చింది. ఇంకా యుద్ధాన్ని తగ్గించే మాటలు ఏమన్నా మాట్లాడడం, స్టేట్మెంట్స్ ఇవ్వడము, చెప్పడం తప్ప ఎప్పుడు రెచ్చగొట్టడము యుద్ధాలను అంటే ఇంకా మరింత ఆజ్యం పోసే నేచరు హిస్టరీ నేపథ్యం మన భారతదేశానికి లేదు. అందులో ఇప్పుడున్న ప్రధాని అయితే మనం చూసినాం ఎప్పుడైనప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో కానీ దీని విషయంలో కానీ ఇరాన్తో కూడా మనకు చాలా అంటే సాంస్కృతికంగా కూడా ఇంకా ఇరాన్ చరిత్ర మీద ఇంకొక వీడియో చేస్తాను నేను. ఇరాన్తో మనకి ఇప్పుడు మంచి ఆయిల్ ఒప్పందాలు ఇవన్నీ మనకు మంచి వ్యాపారమే వాణిజ్యం కొనసాగుతుంది. ఇక ఇజ్రాయెల్ అయితే చెప్పక్కర్లేదు. అలాగని పూర్తిగా ఇజ్రాయెల్ వైపు ఒక సాఫ్ట్ కార్నర్ కొంచెం ఉంటే ఉండొచ్చు రెండింటితో పోలిస్తే తప్ప ఈ టైంలో యుద్ధం సమయంలో కవ్వింపు చర్యలు లేదా రెచ్చగొట్టే స్టేట్మెంట్లు అయితే భారత ప్రభుత్వము ముందు నుంచి కూడా ఏ పాలన ఉన్న ఇప్పుడు జనతా పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్న అప్పుడు సెక్యులర్ పార్టీలు ఇప్పుడన్నా సరే హిందుత్వ పార్టీ అన్న ఒక ముద్ర బీజేపీ మీద ఉంది. హిందువుల అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కొందరు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది, ఇస్లాం కంట్రీ కాబట్టి అది అనే మాటలు కూడా ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు. భారత్ ఎప్పుడు రెచ్చగొట్టేలా అక్కడ మతం అనేది కాదు. భారత ప్రభుత్వం గతంలో కూడా ఎట్లా వ్యవహరించిందో ఇప్పుడు ప్రధాని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఎందుకంటే మనకు ప్రతి దేశంతో కూడా ఒక అంతర్జాతీయ విధానం అంటూ ఉంటుంది. ప్రతి దేశంతో ఇరాన్తో అట్లాగే ఉంది. మీకు ఇరాక్ విషయంలో కూడా నేను చాలా చిన్నదాన్నే నేను అప్పుడు అంతకుముందు గల్ఫ్ యుద్ధం సమయంలో కానీ ఇరాక్ సద్దాం హుస్సేన్ అప్పుడు కానీ మనకు ఇరాక్లో కూడా భారతీయులు చాలామంది ఉండేవాళ్ళు. ఇరాక్ అంత యుద్ధం జరుగుతున్న ఎలాంటి పరిస్థితులు ఉన్న అన్ని దేశాలు భారతీయుల విషయంలో చాలా సానుకూలంగా ఉంటాయి. మనం ఉక్రెయిన్ రష్యా వారు కూడా మనం చూసినాము. అంటే భారతీయులకు ఎలాంటి హాని కలగకుండా అక్కడ యుద్ధ ఛాయలకు అమ్ముకున్న సందర్భంలో భారత పౌరులను ఒక మంచిగా సురక్షితంగా పంపించిన దేశాలు ఉన్నాయి. అలాంటి చరిత్ర మన భారతదేశానికి. అందుకని హిందుత్వ అనుకూల ప్రభుత్వం ఉందని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ముస్లిం దేశాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి అందులో అమెరికా అని వీళ్ళు అంటున్నారు. కానీ దేశానికి మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనకంటూ ఒక పాలసీ ఉంటుంది, మనకంటూ ఒక విధానం ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలు దాంతో ముడిపడి ఉంటాయి. విదేశాంగ విధానం అంటూ మనకుంది. మనం తరచూ అనుకుంటాం భారత విదేశాంగ విధానం అద్భుతమని. మొత్తానికి అసలు యుద్ధాల్ని ప్రోత్సహించే, యుద్ధాలను ఒప్పుకునే, యుద్ధాలు చేసే నేచర్ మన భారతదేశంది కాదు. అట్లనే మన ప్రభుత్వ తీరు నిర్ణయాలు, మన ప్రభుత్వ భారత స్టాండ్ కూడా అట్లనే ఉండబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఇది కొంచెం ఇంకొకటి మనం సంతోషించాలి. అసలు న్యూక్లియర్ బాంబు ఉండదు ఇంకా ఇరాన్ అంటే మనకి ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశాల్లో, ఎందుకంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బెదిరించాడు, భయపెట్టాడు. నా దగ్గర అణుబాంబు ఉంది, వేస్తాను, తాపుకోసారి అంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య దేశాల్లో అణుబాంబు ఉంటే ఓకే, కానీ న్యూక్లియర్ బాంబు ఉంటే ఇలాంటి ఒక మతపిచ్చి దేశాల్లో, మత మౌఢ్యం ఉన్న దేశాల్లో, ఒక సైకోలు ఏలుతున్న దేశాల్లో, ఇలాంటి దేశాల్లో మరి న్యూక్లియర్ బాంబులు ఉంటే చాలా ప్రపంచానికే ప్రమాదము. అందుకు మనం కొంచెం సంతోషించాలి. అందువల్ల వాడేమో గొప్పోడేం కాదు, చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదు, 1,00,000 మంది అంటున్నారు, 1,000 మంది అయినా సరే వాడు ఎంత నికృష్టుడో, నీచుడో, అరాచకవాదో, కమీనైనా మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట.
ఇది దీనికి సంబంధించి నేను రేపు ఇరాన్ హిస్టరీ గురించి ఒక వీడియో చేసే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.